సో, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు బిఫోర్ క్లాస్‌లో మనం టీసీపీ, ఐపీ మోడల్ గురించి అండ్ దాంతో పాటు డీఓడీ మోడల్ గురించి అయితే డిస్కస్ చేశాం కదా! సో, డీఓడీ మోడల్ అనేది ఓఎస్ఐ మోడల్‌లో ఏదైతే 7 లేయర్స్ ఉంటదో, ఆ 7 లేయర్స్‌ని కంబైన్ చేస్తూ ఒక 4 లేయర్స్‌గా మనకి బయటికైతే చూపించడం జరిగింది. సో, డీఓడీ మోడలు, ఓఎస్ఐ మోడలు 2 ఒకటే. కాకపోతే డీఓడీ మోడల్‌లో 4గా కన్వర్ట్ చేశారు. ఓఎస్ఐ మోడల్‌లో 7గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు దానితో పాటు మనం ఒక నెట్వర్క్ లేయర్స్‌ని ఎగ్జామిన్ చేద్దాం. ఓకేనా? వైర్ షార్క్‌ని యూజ్ చేసుకొని. దీనికోసం నేనేం చేస్తానంటే నా దగ్గర ఉండే ఏదన్నా బ్రౌజర్‌ని ఓపెన్ చేసి, ఇక్కడ వైర్ షార్క్ డౌన్‌లోడ్ అని చెప్పైతే సెర్చ్ చేస్తాను. డౌన్‌లోడ్ ఫర్ విండోస్. రైట్? డౌన్‌లోడ్ వైర్ షార్క్ ఫస్ట్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ విండోస్ x64 ఇన్‌స్టాలర్ అని ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ చేసి నేను డౌన్‌లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో, వైర్ షార్క్ అయితే పూర్తిగా డౌన్‌లోడ్ అవుతుంది. సో, మీరు కూడా డౌన్‌లోడ్ చేయండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? నేను చెకింగ్ కోసం ట్రై చేస్తున్నా. దట్స్ సో గుడ్. వైర్ షార్క్ హ్యాస్ బీన్ డౌన్‌లోడెడ్. వైర్ షార్క్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అయితే క్లిక్ చేస్తున్నాను. యెస్. సో, లైన్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతా. నెక్స్ట్ ఇన్‌స్టాల్. వైర్ షార్క్ డౌన్‌లోడ్ అయ్యేసరికి కొంత టైం అయితే తీసుకుంటుంది. బట్ మనమైతే వెయిట్ చేద్దాం. ఐ అగ్రీ. ఇన్‌స్టాల్. నెక్స్ట్. యాహ్! ఇన్‌స్టాలింగ్. Setup was successfully and finish it. So completed, and click on next button and click on finish. సో వన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత, సో మీరు వైర్ షార్క్ అని మీ యొక్క విండోస్లో సెర్చ్ చేస్తే మీకు వైర్ షార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఓపెన్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత వైర్ షార్క్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అవునా? అండ్ నేను ఇప్పుడు వైఫైకి కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి, సో నేను ఇప్పుడు వైఫై యొక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్‌ని సెలెక్ట్ చేస్తా. ఇక్కడ చూడండి, ఆల్ ఇంటర్ఫేసెస్ షోన్ అని చెప్పైతే చెప్పింది. సో జస్ట్ గో టు ది వైఫై. సో నేను వైఫైనైతే యూజ్ చేసుకుంటా. అడ్రెస్ వచ్చి 192.168.1.7. దీనికోసం సీఎండీని ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్ అని అయితే సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసినట్లయితే నా IPv4 అడ్రెస్ అనేది చెక్ చేయండి. ఎగ్జాక్ట్‌లీ. సో ఈ అడ్రెస్ ఉంది. సో నేను వైఫై మీద అయితే డబుల్ ట్యాప్ అయితే చేస్తాను. డబుల్ ట్యాప్ చేశాను అంటే ప్యాకెట్స్ అనేవి క్యాప్చర్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? సో ఐ డోంట్ వాంట్ టు క్యాప్చర్ ది ప్యాకెట్స్. సో నేను దీన్ని స్టాప్ అయితే చేస్తున్నా. ఓకే. స్టాప్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేసి ఏదైనా SSL కాకుండా SSL సర్టిఫికేట్ లేనిది ఏదన్నా వెబ్‌సైట్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ టెస్ట్ PHP 1 వెబ్ అని అయితే తీసుకుంటా నేను. ఓకేనా? ఎందుకంటే ఇది వితౌట్ SSL సర్టిఫికేట్ వెబ్‌సైట్ కాబట్టి HTTP ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది. ఓకే. ఐ విల్ ఓపెన్ ఇట్. గో టు ది వైర్ షార్క్.
క్లోజ్ దిస్ క్యాప్చర్డ్ ఫైల్, క్లోజ్ వితౌట్ సేవింగ్. 1 minute వెయిట్ చేయండి. ఓకే. ఒకసారి అయితే ఇటైతే చూడండి, విజిట్ చేయండి. వన్స్ నేను వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నా వైఫై ఇంటర్ఫేస్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాక నేను ఇక్కడ రీఫ్రెష్ అయితే చేశాను. రీఫ్రెష్ చేశాక నేను ఇక్కడ దీన్ని ఆఫ్ అయితే చేస్తాను. ఓకేనా, స్టాప్ క్యాప్చరింగ్ ప్యాకెట్స్ మీద ఆఫ్ చేశాక చూడండి, నాకు చాలా అంటే చాలా ప్యాకెట్స్ అయితే క్యాప్చర్ అయినాయి. సో దీంట్లో నేను ఏంటి అంటే కేవలం హెచ్టిటిపి ప్యాకెట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి సెర్చ్ చేస్తా. ఇక్కడ సెర్చ్ అనే దాని మీద హెచ్టిటిపి అని టైప్ చేసి కూడా మీరు ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ ప్రోటోకాల్ ఉంది కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్లోకి అయితే వెళ్తారు. సో గో టు ది హెచ్టిటిపి రిక్వెస్ట్ మీద ఇచ్చేసి మీరు సెర్చ్ అయితే చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నీకు కొన్ని ప్యాకెట్స్ అయితే రావటం అయితే జరిగింది. సో ఈ ప్యాకెట్స్ ఏదైతే ఉందో ఈ ప్యాకెట్ని ఒకసారి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు వేరే ఒక పాపప్ విండో అయితే రావటం జరుగుతుంది. ఓకేనా, ఈ పాపప్ విండోలో చూస్తే ఇక్కడ చూడండి ఫ్రేమ్. ఓకే, దీన్ని ఒకసారి ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్ ని కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే కనుక నీకు ఇక్కడ సెక్షన్ నెంబర్, ఇంటర్ఫేస్ ఐడి, ఎన్క్యాప్సులేషన్ టైప్ ఈథర్నెట్ అండ్ టైమ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ యూజ్ చేసుకుంటుంది. అండ్ దాంతో పాటు ఫ్రేమ్ మార్క్ ఇస్ ఫాల్స్, ఫ్రేమ్ లెంత్ ఎంత ఉంది, సో 441 బైట్స్ ఫ్రేమ్, అండ్ క్యాప్చర్ లెంత్ వచ్చేసరికి 441 బైట్స్. అండ్ గో టు ది సెక్షన్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఐడి. ఇంకా కనుక మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్ వైఫై ద్వారా మనం ఏంటి అంటే ఈ ప్యాకెట్ ని అయితే పంపించాము. ఓకేనా, అండ్ అలా అదే విధంగా కొంచెం వేరే ప్యాకెట్ లోకి అయితే మనం కిందల ప్యాకెట్ లోకి వస్తే ఈథర్నెట్ 2 అండ్ ఎస్ఆర్సి అంటే సోర్స్. సో సోర్స్ అడ్రస్ అన్నమాట, ఎక్కడి నుంచి వెళ్ళింది, డెస్టినేషన్ ఎక్కడికి రీచ్ అయింది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ సోర్స్ డెస్టినేషన్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. దీన్ని కనుక మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే సో డెస్టినేషన్ అడ్రస్, సోర్స్ అడ్రస్, టైప్ ఏ ఐపీ టైప్ ని మనం యూజ్ చేసాం, ఐపీ వర్షన్ 4 అన్నమాట. సో ఒకసారి డెస్టినేషన్ అడ్రస్ కనుక మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే మీకు ఇది యూనికాస్ట్ అయితే యూజ్ చేస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇది ఇండివిజువల్ అడ్రసెస్ యూనికాస్ట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం యూనికాస్ట్ అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. గ్లోబల్లీ యూనిక్ అడ్రస్ ఇది, రైట్. సో ఇంకా థర్డ్ ప్యాకెట్ లో మనం వచ్చినట్లయితే ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 సోర్స్ ఐపీ అడ్రస్. సో నా సోర్స్ ఐపీ అడ్రస్ ఇదే కదా, ఈ అడ్రస్ నుంచి ఈ డెస్టినేషన్ అడ్రస్ కి రీచ్ అయింది అని చెప్పి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అనే ప్యాకెట్ లో మనకు చూపిస్తుంది. అయితే ఇంకా కొంచెం కిందలకు వస్తే ఇందులో ఫ్లాగ్స్, డోంట్ ఫ్రాగ్మెంట్ అనేది కూడా యూజ్ చేసింది. నేను ఆల్రెడీ చెప్పా డోంట్ ఫ్రాగ్మెంట్ కి డిఫరెన్సెస్ ఏంటి అని. అండ్ దాంతో పాటు టైమ్ టు లివ్ 128. ఓకేనా, అండ్ ప్రోటోకాల్ టీసీపీ హెడర్ చెక్సమ్ స్టేటస్ వచ్చేసరికి అన్వెరిఫైడ్. ఓకేనా, ఎలాంటి సిహెచ్కే అయితే లేదు. ఓకేనా, సో చెక్సమ్ అయితే లేదు కాబట్టి మనం వెరిఫికేషన్ అనేది సరిగ్గా లేదు, ఏదన్నా ప్యాకెట్ మిస్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఓకేనా, అండ్ దాంతో పాటు కొంచెం కిందకి గనక వెళ్ళినట్లయితే అండ్ గో టు ది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, సోర్స్ పోర్ట్ టు డెస్టినేషన్ పోర్ట్. ఓకే, సోర్స్ పోర్ట్ దగ్గర ఏ పోర్ట్ నెంబర్ యూజ్ చేసింది అండ్ డెస్టినేషన్ పోర్ట్ దగ్గర ఏ పోర్ట్ ని యూజ్ చేసుకుంది. 80 దట్ ఈస్ హెచ్టిటిపి, రైట్. సో 80 హెచ్టిటిపి, 443 హెచ్టిటిపిఎస్. సో సీక్వెన్స్ 1, అక్నాలెడ్జ్మెంట్ 1. సో సీక్వెన్స్ వీటి గురించి ఇంకా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ సోర్స్ పోర్ట్ వచ్చేసరికి 633302, రైట్, డెస్టినేషన్ పోర్ట్ ఇది. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే రిలేటివ్ సీక్వెన్స్ నెంబర్ ఉంది కదా, ఇది మనం ఫ్యూచర్ లో అయితే డిస్కస్ చేద్దాం. ఈ మిగతావన్నీ కూడా మనం ఆల్రెడీ
ముందుగానే చెప్పేసి ఉన్నాం. అండ్ ఫ్లాగ్స్ అనమాట. ఇందులో పుష్ ఫ్లాగ్ అండ్ అదే విధంగా అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్లాగ్ అనేది జరిగింది. ఈ పుష్ ఫ్లాగ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్స్‌ని యూజ్ చేసి నేను ఆల్రెడీ చెప్పా ప్రతి ప్యాకెట్‌లో ఏందంటే ఏదో ఒక ఫ్లాగ్ అనేది రైజ్ అవుతది అని. ఈ పుష్ ఫ్లాగ్ వల్ల జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే గేట్‌వేకి చెప్తున్నాం. ఎలాంటి చేంజెస్ చేయొద్దు. జస్ట్ దాన్ని అలా ఫార్వర్డ్ చేయి, అలా పుష్ చేయి అని చెప్పి చెప్తున్నాం. అక్నాలెడ్జ్‌మెంట్‌లు అంటే అవతల సైడ్ నుంచి హ్యాండ్ షేక్ తీసుకో, అక్నాలెడ్జ్ చేయి అని చెప్పి మనం చెప్తున్నాం. అవునా? సో, అట్లా. అండ్ పుష్ అనేది సెట్ అయింది. రీసెట్ ఫ్లాగ్ సెట్ కాల. సింక్ ఫ్లాగ్ సెట్ కాల. ఫినిష్ ఫ్లాగ్ ఇంకా సెట్ కాల. ఓకే. FIN అంటే ఫినిష్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్స్ అన్నిటి గురించి నేను చెప్పానా? మీకు గుర్తుందా? యెస్. ఐ థింక్ చెప్పా. ఐ థింక్ కాదు, నేను 100% చెప్పాను. ఒకసారి అయితే చూసుకోండి. దాంతో పాటు ఇంకా టైమ్ స్టాంప్స్, టీసీపీ పేలోడ్ వచ్చేసరికి 387 బైట్స్ ఉంది. అండ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ని ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఏ హోస్ట్ ఎక్కడికి పంపించాం? టెస్ట్ PHP 1 వెబ్ అనే హోస్ట్ కి అయితే పంపించాం. ఓకే. యూజర్ ఏజెంట్ దేని నుంచి పంపించాం? మొజిల్లా నుంచి అయితే పంపించాం. సో యాక్సెప్ట్ HTML ఫైల్, WEP ఫైల్, ఇమేజెస్ కొన్ని వచ్చాయి. అవునా? ఇమేజెస్ వచ్చాయా రాలేదా మనకి? ఎస్. ఇది ఒక ఇమేజ్. సో దీన్ని నేను ఏంటంటే ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ కనుక చేసినట్లయితే ఓకే, సారీ, మనం దీన్ని ఓకే ఒక సెకండ్ వెయిట్ చేయండి. ఈ ప్యాకెట్ లో కనుక మనకు ఒక ఇమేజ్ URL వస్తుంది. టెక్స్ట్ HTML అప్లికేషన్, ఓకే, ఇమేజ్ వచ్చింది. AVIF ఫైల్స్ కూడా మనకి రిసీవ్ అయ్యాయి. అండ్ గో టు ది ఫుల్ రిక్వెస్ట్ URL అని ఉంది కదా. సో దీన్ని ఏంటి అంటే మనం క్లిక్ చేద్దాం. ఓకే, ఎక్స్పాండ్ ఆల్. సో అన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఒకసారి. రైట్. గో టు ది యాక్సెప్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. రెస్పాన్స్ ఇన్ ఫ్రేమ్ 538. ఓకే, కీప్ అలైవ్ లో ఉంచమని అయితే చెప్తున్నాం కనెక్షన్. ఇది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఓకే, కమ్యూనికేషన్. సో ఈ విధంగా యూజ్ చేస్తుంది. రిఫర్ చేసింది మనం google.com నుంచి అయితే రిఫర్ చేసాం. రైట్. ఈ విధంగా అయితే మీకు డీటెయిల్డ్ గా అయితే కనిపిస్తుంది. ఓకే, గో టు ది సంథింగ్ లాగిన్ పేజ్ అయితే ఒకసారి చూద్దాం. వైర్షార్ట్ లో మళ్ళీ క్యాప్చర్ చేద్దాం. ఓకే, నేను ఇదంతా కూడా క్లియర్ చేసేస్తా, ఈ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా. ఓకే, క్యాప్చరింగ్. సో HTTP లోనే పెట్టాను, సో అందుకే అట్లా వస్తుంది. అండ్ సైన్ అప్. సో HTTP అయితే వచ్చింది చూడండి. మనకి HTTP ప్యాకెట్ మాత్రమే మనకి కనపడాలి అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ నేను ఒకసారి దీన్ని అయితే ఓకే వేరే ప్రైజెస్ లోకి అయితే వెళ్తాను. బ్రౌజర్ కేటగిరీస్, బ్రౌజర్ ఆర్టిస్ట్, యువర్ కార్ట్, యువర్ ప్రొఫైల్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ అనమాట. ఓకేనా? మనకి చూడండి చాలా అయితే వచ్చాయి. సో దీంట్లో మనం లాగిన్ పేజ్కి అయితే వెళ్ళాం, కార్ట్ పేజ్కి వెళ్ళాం, ఆర్టిస్ట్ పేజ్కి వెళ్ళాం, అన్ని అయితే ఉన్నాయి. రైట్. ఇవన్నీ HTTP ప్రోటోకాల్ మీద అయితే రన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓకే, ఇది రెస్పాన్స్ వచ్చిన ప్యాకెట్ అండ్ ఇది పోస్ట్ ప్యాకెట్. రైట్. ఓకే, గో టు ది text HTML file, expand this, go and go. Okay, including last chunk, section last chunk ఇది. రైట్. యా. సో చూడండి, ప్రతి ప్యాకెట్ ని మనం అనాలిసిస్ చేయొచ్చు క్లియర్ గా. ఎక్కడ పంపించాం, ఏ పేజ్ కి రిసీవ్ అయింది, ఏ పేజ్ కి వెళ్ళింది, ప్రతిదీ మనకి ఇక్కడైతే కనపడుతుంది. గో టు ది కేటగిరీస్ పేజ్. కేటగిరీస్ పేజ్ లో కూడా సోర్స్ అండ్ టైమ్ టు లీవ్, TCP, అన్వెరిఫైడ్. సో ఫ్లాగ్స్ ఏంటి, సో అంతే. ఇంకా ఈ HTTPలో మాక్సిమం పుష్ ఫ్లాగ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. సో పుష్ ఫ్లాగ్ లేకపోతే కనుక కష్టం. సో ఫుల్ రిక్వెస్ట్ URL ఎక్కడ ఏ రిక్వెస్ట్ కి మనం పంపించామని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇది దీనికైతే పంపించాం టెస్ట్ PHP 1 web categories.php. సో ఈ విధంగా అయితే మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ కింద ఉన్నదంతా కూడా డేటా. ఓకేనా? సో డేటా అనమాట. సమ్టైమ్స్ మనకి ఇక్కడ కొన్ని URLs కూడా వస్తాయి అనమాట. ఇమేజ్ URLs, డిస్ప్లే అయిన URLs, ఫుల్ ప్యాకెట్ ని కనుక క్యాప్చర్ చేస్తాయి. సో ఈ విధంగా మనం ఒక నెట్వర్క్ ని ఏంటి అంటే ఎగ్జామిన్ చేస్తాం ఒక ప్యాకెట్ ని. సో వైర్షార్క్ దట్ ఈస్
అంతే. చాలా సింపుల్ వైర్ షార్క్ అనేది. చూడండి ఒకవేళ నేను ఇప్పుడు దీన్ని ఆపేసి ఒకసారి రిఫ్రెష్ చేసేసి ప్యాకెట్‌ని స్టార్ట్ చేస్తే కంటిన్యూ వితౌట్ సేవింగ్ డేటా మొత్తం యూడీపీ ప్యాకెట్స్ అన్ని ప్యాకెట్స్‌ని మనం క్యాప్చర్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. ఓకే. మనకు కావాల్సిన ప్యాకెట్‌ని మనం ఆపుకొని సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ యూడీపీ ప్యాకెట్స్ ఇవన్నీ గూడా ఏంటంటే మీకు ఫర్దర్‌గా క్లాసెస్‌లో నేను డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫ్రాగ్మెంట్స్ అనేవి సెట్ కాలేదు. మోర్ ఫ్రాగ్మెంట్స్ అనేది కూడా సెట్ కావాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్లాగ్స్ అనేవి అసలు రాలేదు దీంట్లో. రిజర్వ్డ్ బిట్స్ కూడా సెట్ కాలా. నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఒకసారి మీకు గుర్తుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా? సో, ఈ విధంగా మనం నెట్వర్క్‌ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. జస్ట్ క్లోజ్ ది వైఫై వైర్ షార్క్ అండ్ స్టాప్ ది రికార్డింగ్. ఎలా అనిపించింది మీకు క్లాసు?